సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ హర్ష. మీరు చూస్తున్నారు వైద్యం హర్షవర్ధన్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియో తీస్తున్నాను. లాస్ట్ బ్లాగ్ నాకు తెలిసినంత వరకు అరుణాచలంది, అది గిరి ప్రదక్షిణది. ఇప్పుడు మనం ఈ వీడియోలో పెద్దగా డిస్కస్ చేసేది ఏం లేదు. ఈ బాక్స్ గురించి, ఈ బాక్స్లో ఉండే ఎలిమెంట్స్ గురించి. ఈ బాక్స్ ఇప్పుడు వచ్చింది కాదు, నాకు ఈ బాక్స్ వచ్చి ఆల్మోస్ట్ 6 months అవుతుంది. అండ్ ఈ బాక్స్ నేను చాలా బాగా వాడినాను. అండ్ thumbnail చూసిన తర్వాత మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది బాక్స్ గురించి. ఏం లేదు, ఈ వీడియో అంతా జస్ట్ అన్బాక్సింగ్ మై డీజే యాక్షన్ 2 కెమెరా. పదా ఇంకా అన్బాక్స్ చేద్దాము. మామూలుగా నేను కెమెరా ఆర్డర్ పెట్టేటప్పుడు నాకు కెమెరా తప్ప వేరే ఏ కంటెంట్స్ లేవు అక్కడ. లైక్ అంటే కెమెరాకి సంబంధించినవి ఉన్నాయి, లైక్ కెమెరాకి పెట్టే క్లిప్స్ కానీ, అవి పెట్టుకునే మౌంట్స్ కానీ, ఇలాంటివి. బట్ ఒకటి అన్ఎక్స్పెక్టెడ్, అసలు నేను కెమెరా అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఆ ఐటెం చూసే షాక్ అసలు ఫుల్గా. అదేందో కాదు, ఇదే కనిపిస్తుంది అనుకుంటాను. ఇది మనకు కెమెరా కేస్. మనకు కెమెరా కంటెంట్స్లో ఎక్కడ కనపడలేదు. మొత్తం మీరు అమెజాన్ కానీ ఎక్కడైతే ఆర్డర్ పెడుతున్నారో అక్కడ చూస్తే ఇదైతే ఉండదు. బట్ ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. మనం దీన్నే కనుక బయట తీసుకోవాలంటే మినిమం 2500 అవుతుంది ఇది బయట తీసుకోవడానికి. అలాంటిది మనకు ఈ కెమెరాతో ఫ్రీగా వచ్చింది. ఇందులో ఏం ఉండదు, జస్ట్ 2 అటాచింగ్ కేసెస్ ఉంటాయి. ఇదిగోండి, ఇలా రెండిటి మధ్య మ్యాగ్నెటిక్ ఫోర్స్ అయితే ఉంటుంది. ఇది మనకు మామూలు కెమెరా పార్ట్స్ పరంగా ఉంటుంది. మొత్తం కెమెరాకి సంబంధించిందంతా మ్యాగ్నెటిక్ తోనే ఉంటుంది. అలాగే ఇది కూడా. ఇదిగోండి, దీన్ని కొంచెం పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ మన మెయిన్ పార్ట్ కెమెరా. ఇదే మనం పర్చేస్ చేసిన డీజే యాక్షన్ 2 కెమెరా. అండ్ మీరు ఇంతకు ముందు రీసెంట్ టైమ్స్లో చూసిన వీడియోస్ అన్నిటినీ ఈ కెమెరాతోనే రికార్డ్ చేసింది. నాకు తెలిసి మీకు క్లారిటీ డిఫరెన్స్లోనే అర్థమైపోయి ఉంటుంది మనం ఏ కెమెరాని ఇప్పుడు మళ్ళీ వాడుతున్నాం అనేది. ఇదిగోండి, ఈ కెమెరా మాడ్యూల్లో మనకు పెద్దగా కంటెంట్స్ అయితే ఏముండవు. నాకు తెలిసి కెమెరా తీసేస్తే మొత్తం 4 ఉంటాయి, 4 ఎలిమెంట్స్. ఫస్ట్ మనము కెమెరాకి వచ్చిన యాక్సెసరీస్ని అయితే చూపిస్తాను నేను. కెమెరా చూపించే దానికంటే ముందే, అంటే కెమెరా జస్ట్ లైట్గా అట్లా చూపిస్తాను. ఇదిగోండి, ఇది కెమెరా, ఇది డ్యూయల్ స్క్రీన్ మాడ్యూల్. అండ్ ఇప్పుడు యాక్సెసరీస్ పరంగా వెళ్దాము. మనం ఇప్పుడు తీయబోయే ఫస్ట్ యాక్సెసరీ మంచి యాక్సెసరీ. ఇది మనకు వేరే ఏ యాక్షన్ కెమెరాస్లో దొరకదు. ఈవెన్ డీజే వాటిలలో, డీజే యాక్షన్ 3 కానీ వీటిలలో కూడా దొరకదు ఇది. ఇది మ్యాక్సిమం డీజే యాక్షన్ 2లోనే ఉంటుంది. ఇది పెండెంట్ టైప్ది. లైక్ మనము దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు కెమెరాని. ఇప్పుడు ఇలా పెట్టుకున్నామా, ఇక్కడ మనం కెమెరాని మౌంట్ చేసుకోవచ్చు. ఇది మనం టీషర్ట్ లోపల పెట్టుకున్నా కూడా మనం కెమెరాని అయితే మ్యాగ్నెటిక్ వల్ల అటాచ్ చేసుకోగలము. ఈ పెండెంట్ పార్ట్లో మ్యాక్సిమం మనకు వచ్చేది 2 ఒకటి. ఇది కెమెరాకి స్టిక్ చేస్తాం. ఇందులోనే మెయిన్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఇది మన టీషర్ట్ లోపల ఉంటుంది. మనం దీన్ని జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే మనకు కెమెరా అనేది స్టిక్ అయిపోతుంది మన టీషర్ట్కి. ఇది వన్ ఆఫ్ ద యాక్సెసరీ. నెక్స్ట్ వచ్చేసరికి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 360 degrees మౌంట్, బాల్ మౌంట్ అని కూడా అనుకోవచ్చు దీన్ని. ఇక్కడ మనకు ఈ పైన కెమెరాని మనం ఈజీగా మౌంట్ చేసుకోగలము విత్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. మనకు కెమెరాని ఇక్కడ పెట్టంగానే అది ఈజీగా స్టిక్ అయిపోతుంది. అండ్ ఇది 360 degrees తిరుగుతుంది, లైక్ కింద ఉన్న బేస్. మనం దీన్ని మ్యాక్సిమం ట్రైపాడ్స్కి అయితే వాడుకోవచ్చు. అండ్ చూడండి మీరే ఎంత బాగా తిరుగుతుంది 360 degrees. ఇది ఒకటి. అండ్ దీనికి ఇంకొక అడిషనల్ యాక్సెసరీ ఉంది. అదేంటిదంటే ఈ కింద నట్ ఉంది కదండి, ఈ నట్కి ఒక చూపిస్తాను నేను. ఇదే యాక్సెసరీ. ఈ యాక్సెసరీ ఎలా అంటే మనము కార్లో స్టిక్ చేసుకోవడానికి కానీ కెమెరాని, ఆర్ ఎల్స్ ఎనీ వాల్స్ మీద, గ్లాసెస్ మీద స్టిక్ చేయాలంటే ఇది వాడతాము. ఇది జస్ట్ ఇలా పెట్టేసి రొటేట్ చేస్తే మనకు ఈజీగా అటాచ్ అయితే అయిపోతుంది. దీనివల్ల యూస్ ఏంటంటే, ఈ కింద మీకు క్యాప్ లాగా కనిపిస్తుంది కదండి, ఈ క్యాప్ని జస్ట్ రిమూవ్ చేసేసి ఈ బ్లూ స్టిక్కర్ని రిమూవ్ చేసేసి మనం ఎక్కడైనా స్టిక్ చేయొచ్చు ఈ కెమెరా మాడ్యూల్ని. అండ్ మన యూస్ అయిపోయిన తర్వాత జస్ట్ మళ్ళీ స్టిక్కర్ వేసేస్తే టోటల్ కంప్లీట్. గమ్ అయితే ఎన్నిసార్లు వాడినా గమ్ అలానే ఉంటుంది. ఇది ఒకటి మంచి ఫీచర్ డీజేలో. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ద లాస్ట్ పార్ట్, ఆ యాక్సెసరీ ఏంటంటే ఇదిగోండి, ఇది మనము కెమెరాకి సేమ్ దానిలాగానే
ఈ క్లాంప్స్ హెల్ప్‌తో మ్యాగ్నెటిక్ పవర్‌తో మనం కెమెరాని దీని మీద స్టిక్ జేయొచ్చు. అండ్ ఈ కింద కనిపిస్తున్న పార్ట్‌ని మనం హెల్మెట్స్‌కి కానీ, ఆర్ ఎల్స్ ఎనీ హ్యాండ్ హెల్డ్ స్టిక్స్‌కి కానీ, ఇలాంటి వాటికి ఇది వాడుకోవచ్చు. ఇది మన ఫోర్త్. అండ్ ఇంకా మనకు సాధారణంగా తెలిసిందే చార్జర్ కేబుల్ డీజేఐ నుంచి వచ్చేది. అండ్ ఇంకా మనకు లాస్ట్ మిగిలిపోయినవి రెండే పార్ట్స్ ఈ బాక్స్‌లో. ఒకటి డ్యూయల్ స్క్రీన్ మాడ్యూల్. ఇదిగోండి చూపిస్తాను. ఇది ఆ డ్యూయల్ స్క్రీన్ మాడ్యూల్. నేను ఇవన్నీ మీకు మళ్ళీ అన్ని క్లోజప్‌లో చూపిస్తాను. ఈ డ్యూయల్ స్క్రీన్ మాడ్యూల్‌లో మనకు అడిషనల్ పవర్ స్టోర్ అవుతుంది. అండ్ మీకు కావాలంటే ఆల్రెడీ కెమెరాకి 22 జీబీ ఆర్ 23 జీబీ స్టోరేజ్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ స్టోరేజ్ ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఇక్కడ మెమరీ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. కెమెరాకైతే డైరెక్ట్‌గా మనం ఛార్జ్ అయితే చేయలేం. త్రూ దీని ద్వారానే మనం ఛార్జ్ చేయగలుగుతాము. ఇక్కడ మనకు ఛార్జింగ్ వస్తుంది. అండ్ ఇది వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. ఇది వాటర్‌లో ఏస్తే ఖచ్చితంగా చెడిపోతుంది. ఇది మేజర్ డిఫరెన్స్ పవర్ కాంబోకి, డ్యూయల్ స్క్రీన్ కాంబోకి. నేనది మీకు చెప్తాను కెమెరా చూపించిన తర్వాత. అండ్ ఇక్కడ మన మేజర్ పార్ట్ అదే మన కెమెరా. ఇదిగోండి. మన కెమెరా ఇంతే పార్ట్. ఈ ఇంతే మనం రికార్డ్ చేసుకోవడం గాని అన్నీ చేయడం దీని ద్వారానే చేస్తున్నాము. అండ్ ఇది 10 మీటర్స్ వరకు వాటర్ రెసిస్టెంట్. మీరు ఈ ఒక్క పార్ట్‌ని తీసుకొనైతే మీరు వాటర్‌లోకెళ్ళొచ్చు. ఏం గాదు మనకు. అండ్ ముందు దీని కేస్ అయితే ఏసేద్దాము. యెస్. ఇప్పుడు ఈ కేస్ అయితే ఏసేసాము. నేను ఇందాక మీకు చెప్పాను గదా! దీనికి పవర్ మాడ్యూల్‌కి తేడా ఏంటని జెప్పేసి. పవర్ మాడ్యూల్‌లో ఈ స్క్రీన్ అనేది ఉండదు. ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ ఎలా కనిపిస్తుందో ఇక్కడ స్క్రీన్ దగ్గర గూడా అలానే కనిపిస్తది. మిగతాదంతా సేమ్ లైక్ మనం మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు, ఛార్జింగ్, అడిషనల్ పవర్ సప్లై అందులోనే ఉంటది. ఈ 3 కామన్ ఉంటాయి. జస్ట్ స్క్రీన్ ఒక్కటి మారుతది. మనకి స్క్రీన్ మారినందుకు రెండిటి మధ్య కాస్ట్ డిఫరెన్స్ 10,000. జస్ట్ పవర్ మాడ్యూల్ అయితే మీకు 15,000లో వచ్చేస్తుంది. 15,000-16,000. ఈ డ్యూయల్ స్క్రీన్ మాడ్యూల్ కావాలంటే మీకు 25,000 అవుతుంది. 25,000-26,000. నేనైతే పవర్ మాడ్యూలే తీసుకోమని చెప్తాను. ఎందుకంటే డ్యూయల్ స్క్రీన్ మాడ్యూల్‌తో మీకు పెద్దగా యూజ్ ఉండదు. ఈ స్క్రీన్ జస్ట్ మనకు ఇలా వ్లాగింగ్ చేసుకునేటప్పుడు మనం ఎలా కనిపిస్తున్నామని చూడడం తప్ప వేరే ఏ ఆప్షన్స్ అయితే 25,000 పెట్టేదానికంటే 15,000లో వర్త్ ఇదంతా. నేను కొని 6 మంత్స్ అవుతుంది. అప్పుడు నాకు రీజనబుల్ ప్రైజే 18,000 వచ్చింది. డ్యూయల్ స్క్రీన్ కాంబో. నేను ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకున్నా. సో, అది బెస్ట్ డీల్ అన్నట్టు అనిపించింది. అండ్ మీకు ఇచ్చిన యాక్సెసరీస్ అన్నిటిని ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇదిగోండి బాల్ మౌంట్‌ది. క్లోజ్‌గా వచ్చి చూపిస్తా. ఇదిగోండి. ఈ బాల్ మౌంట్‌ది జస్ట్ ఇలా ఎక్కడన్నా మౌంట్ చేసేసుకోవచ్చు. నేను జస్ట్ హ్యాండ్‌తో పట్టుకున్నాను. బట్ మీరెక్కడైనా సరే గ్లాసెస్ మీద గానీ, కార్స్‌లో గానీ ఇలా జస్ట్ మౌంట్ చేసేసుకోవచ్చు దీన్ని. అండ్ ఇది చెప్పాను కదండీ 360 డిగ్రీస్ ఎలా అయినా తిరుగుతది. ఇది మనకు మంచిగా ట్రైపాడ్స్ మీద పెట్టుకున్నప్పటికైతే హెల్ప్ అయితుంది బాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇది. ఈ మౌంట్ ఏదానికంటే హెల్మెట్స్‌కి ఆర్ ఎనీ హ్యాండ్ హెల్డ్ స్టిక్స్‌కి అయితే ఇది పనికొస్తుంది. జస్ట్ ఇలా అటాచ్ చేసుకొని క్లాంప్స్ అనేటివి ఈజీగా స్టిక్ అయిపోతాయి. మీకు కావాలంటే చూపిస్తాను చూడండి. అండి. మ్యాగ్నెటిక్ వల్ల మనం జస్ట్ అలా పెట్టంగానే ఈజీగా స్టిక్ అయిపోతదిది. చాలా హార్డ్ అయితే ఉంటుంది మ్యాగ్నెట్. అయిపోయింది. ఇలా మనం హెల్మెట్స్‌కి పెట్టుకోవడం గానీ, ఆర్ ఎనీ హ్యాండ్ హెల్డ్ స్టిక్స్‌కి ఇలా పెట్టేసుకొని వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ మనకొచ్చే థర్డ్ అండ్ ఇది చాలా యూజ్‌ఫుల్ యాక్సెసరీ చెప్పాలంటే దీన్ని ప్రాపర్‌గా యూజ్ చేసుకుంటే. పెండెంట్‌ది. ఇదిగోండి. ఇది కనిపిస్తుంది కదండీ! ఈ చిన్న మ్యాగ్నెటిక్ దాన్ని మనం ఇలా స్టిక్ చేసేసుకొని ఇప్పుడు కెమెరాని జస్ట్ అలా అయిపాయ్. ఇంతే. దీన్ని మనం టీ షర్ట్స్‌లో గూడా వేసుకోవచ్చు. చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ఈ కెమెరాని జస్ట్ ఇలా పెట్టేయడమే. అయిపోయింది. మనకు టీ షర్ట్‌కైతే మౌంట్ అయిపోయింది. అండ్ మనం నార్మల్‌గా ఇంగా ఇలానే రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. పబ్లిక్‌లో ఉన్నా గూడా. ఇది అటెన్షన్ గ్రాబ్ చేయదు. లైక్ ఎలా అంటే టీ షర్ట్‌లో కలిసిపోయి ఉంటుంది కదండీ! సో, మాక్సిమం చాలా తక్కువ మంది దీన్ని నోటీస్ చేస్తారు. ఇదొక కీ ఫీచర్ ఇందులో. అండ్
ఈ కెమెరా యొక్క వర్కింగ్ గురించి, టోటల్ అన్నిటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ చెప్పాను కదండీ! ఇది డ్యూయల్ స్క్రీన్ మాడ్యూల్ అని చెప్పేసి. ఇలా కేస్‌లో ఫిక్స్ చేసుకోవడం, కెమెరాకి ఇలా అటాచ్ చేసేయడం అయిపోయిందింక. ఇదే మనకు మెయిన్ కెమెరా పార్ట్ మొత్తం. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. అండ్ కెమెరా యొక్క వర్కింగ్ గురించి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్‌గా, డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.